హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము టెట్ అండ్ డిఎస్సికి వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని గురించి మన డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ 11 పుస్తకాల విలువ 121.55 అయినా ప్రతి ఒక్క పుస్తకం వాల్యూ ఎంత అన్నారు. ఇక్కడ 11 పుస్తకాల రేటు ఎంత అయితే ఒక పుస్తకం వాల్యూ ఎంత అన్నప్పుడు ఈ వాల్యూని 11తో భాగిస్తే సరిపోతుంది. ఓకేనా? 121.55ని 11తో భాగించామంటే 11 ఒకట్ల 11, 12లో 11 పోతే 1, ఈ 1ని కిందకి తెచ్చుకుంటాం. 11 ఒకట్ల 11, 11లో 11 పోతే 0. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ భాగఫలంలో కూడా పాయింట్ వస్తుంది. ఈ 5 కిందకి తెచ్చుకుంటాం. ఇది 11 కంటే చిన్న నెంబర్ కాబట్టి ఇక్కడ 0 పెట్టి దాని పక్కన ఉండే ఇంకొక నెంబర్ను కూడా కిందకి తెచ్చుకుంటే 55 అయింది. 11 5ల 55. ఓకేనా? 55లో 50 పోతే 0. అంటే ఒక పుస్తకం విలువ ఎంత అంటే 11.05 రూపాయలు. ఓకేనా? ఇక్కడ చూడండి ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 4 డజన్ల కాగితంల విలువ 24 రూపాయలు అయినా ఒక స్కోరు కాగితంల విలువ ఎంత అన్నారు. ఒక స్కోరు అంటే 20. ఓకేనా? 20 కాగితాల విలువ ఎంత అన్నారు. ఇక్కడ 4 డజన్లు అంటే డజన్కి 12 కదా, 4 డజన్లు అంటే 12 4 48 కదా. 48 కాగితాల విలువ 24 రూపాయలు అయితే ఒక కాగితం ఎంత అంటే 24/48. తర్వాత ఇక్కడ ఒక స్కోరు అంటే 20 కాగితాల వాల్యూ ఎంత అంటే ఈ వాల్యూని 20తో గుణిస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ 24 ఒకట్ల 24, 24 2ల 48, 2 ఒకట్ల 2, 10ల 20, పైన 1 × 10 అంటే 10, కింద వచ్చి 1 ఉంది, 1 వేసినా వేయకపోయినా పర్లేదు, 10 అనమాట. అంటే ఒక స్కోరు కాగితంలో విలువ ఎంత అంటే 10 రూపాయలు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఒక సంఖ్య యొక్క 21% విలువ 63. దీని విలువ ఎక్స్ అయినా ఆ సంఖ్య ఏది అన్నారు. ఇక్కడ ఒక సంఖ్య ఏదో మనకు తెలీదు, దాన్ని ఎక్స్ అనుకుంటాం. ఆ సంఖ్య యొక్క 21% అంటే 21/శాతం బదులు 100 కదా. దీని విలువ ఎంత అన్నారు. 63 అన్నారు. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? మనకి ఎక్స్ 1 కావాలి కాబట్టి ఇక్కడ భాగించే 100ని అటువైపు పంపిస్తే గుణిస్తుంది. ఇక్కడ గుణిస్తూ ఉండే 21 ఇటువైపు వెళ్తే భాగిస్తుంది అనమాట. 21 ఒకట్ల 21, 3ల 3 × 100 300. ఓకేనా? ఎక్స్ వాల్యూ ఎంత అంటే 300. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఒక వస్తువు కొన్న వెల 640, అమ్మిన వెల 680 అయినా లాభశాతం ఎంత అన్నారు. అంటే 640 కొని 680కి అమ్మితే లాభం ఎంత వచ్చింది అంటే 40 రూపాయలు ఎక్కువకి అమ్మాడు కదా. సో లాభశాతానికి సూత్రం ఏమి అంటే లాభశాతం = లాభం బై కొన్న వెల ఇంటూ 100. లాభం ఎంత? 40. కొన్న వెల ఎంత? 640 ఇంటూ 100. ఓకేనా? ఇక్కడ హారంలో 0, లవంలో 0, 4 ఒకట్ల ఇక్కడ 4 ఒకట్ల 4, 4 6ల 24 అంటే 100/16 మిగిలింది. అంటే 100ని 16తో భాగిస్తాం. 16 6ల 96, 100లో 96 పోతే 4 మిగిలింది. అంటే 6 4/16. దీని ఆన్సరు 6 4/16. ఇక్కడ ఈ 4ని 4 ఒకట్ల 4 4ల 16 అంటే 6 1/4. అదనమాట మనకు వచ్చిన ఆన్సర్. ఓకే. ఇక్కడ చూడండి పర్సెంట్లో అడిగారు కాబట్టి పర్సెంట్ లాభశాతం ఎంత అంటే 6 1/4%. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
ఇక్కడ రజని ఒక రేడియోను 500 కొని 450కి అమ్మింది. తక్కువకి అమ్మింది కదా! అయితే నష్ట శాతం ఇంత అన్నారు. ఇక్కడ నష్టం ఎంతొచ్చిందో చూడండి. రూ. 50 తక్కువ అమ్మాడు కాబట్టి నష్టం రూ. 50. నష్ట శాతానికి సూత్రం ఏమి అంటే నష్ట శాతం ఈక్వల్ టు నష్టం బై కొన్న వెల ఇంటూ 100. ఓకే. 100%. ఇక్కడ నష్టం ఎంతొచ్చింది మనకి 50. నష్టం ఎంతొచ్చింది 50. కొన్న వెల ఇక్కడ ఎంత 500. 500 ఇంటూ 100%. ఓకే. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. ఇక్కడ 5 ఒకట్ల 5 పదుల 50 అంటే 10% నష్టం వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 3, 7, 9 సంఖ్యల అనుపాతంలో ఉన్న ఎక్స్ విలువ ఎంత అన్నారు. ఇక్కడ 3 నంబర్లు ఇచ్చారు కదా. 3, 7, 9 ఇచ్చారు. 4వది మనకు తెలియదు. అనుపాతంలో ఉంటే ఏమి అంటే అంత్యములు ఈ చివరన ఉంది కదా, ఈ రెండిటి లబ్ధము మధ్యలో ఉండేవాటి లబ్ధము సమానం అని. 3 ఇంటూ ఎక్స్ 3x ఈక్వల్ టు 7 ఇంటూ 9. మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఇక్కడ 3 ఎక్స్ను గుణిస్తూ ఉంది. ఇటువైపు వెళ్తే భాగిస్తుంది. 3 ఒకట్ల 3 మూడుల అంటే 7 మూడుల 21. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 7 మూడుల 21. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ రూ. 2 మరియు 60 పైసల మధ్య నిష్పత్తి ఎంత అన్నారు. ₹1కి 100 పైసలు కదా. ₹2కి 200 పైసలు. 200 పైసలు ఇస్టు 60 పైసలు. ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్ అయింది. ఇక్కడ 2 మూడుల 6, 2 పదుల 20. సో 10:3. ఓకే. ఇక్కడ 1/2 ఏ ఈక్వల్ టు 1/3 అయినా A:B వాల్యూ ఎంత అన్నారు. ఇక్కడ గుణించే బిని ఇటువైపు పంపిస్తే భాగిస్తుంది. సో A/B ఈక్వల్ టు రైట్ సైడ్ 1/3 ఉంది. ఇక్కడ 2 భాగిస్తూ ఉంది కాబట్టి ఇటువైపు వెళ్తే గుణిస్తుంది. ఇక్కడ 1 ఏని గుణిస్తూ ఉంది కాబట్టి ఏనే వస్తుంది. ఇక్కడ 2/3. ఓకే. 2/3 2:3. ఓకే. ఇక్కడ 36 మంది ఒక పనిని 12 రోజుల్లో చేస్తే 9 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నారు. ఇక్కడ 9 మంది అంటే మనుషులు తగ్గిపోయినారు కాబట్టి వాళ్ళు పనిచేసే రోజులు ఎక్కువ రోజులు పడుతుంది. అవును కదా. సో ఇది విలోమ అనుపాతంలో ఉంది అని అంటాము. ఇది ఎక్స్ అనుకుంటే వై అనుకుంటాం. విలోమ అనుపాతంలో ఉంటే XY ఈక్వల్ టు స్థిరాంకం. ఇది ఫార్ములా. ఓకేనా. సో ఇక్కడ 36 ఇంటూ 12 ఈక్వల్ టు 9 ఇంటూ ఎక్స్. 9 ఇంటూ ఎక్స్ మనకి ఎక్స్ కావాలి కాబట్టి 9ని ఇటువైపు పంపించేస్తే ఇక్కడ భాగిస్తుంది. 9 ఒకట్ల 9, 9 నాలుగుల 36. 4 ఇంటూ 12 అంటే ఎంత 12 నాలుగుల 48. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 48 రోజులు. మీరు ఇలా అయినా వేయచ్చు. లేదంటే ఇక్కడ మనుషుల్ని M1 డేస్ D1 M2 ఇక్కడ తెలియదు కాబట్టి D2 అనుకుంటే M1 D1 ఈక్వల్ టు M2 D2. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ ప్రతిక్షేపించేసి D2 అనుకుంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి 15 మంది కూలీలు గోడని 48 గంటల్లో కట్టగలరు. ఇక్కడ 30 గంటల్లో ఆ గోడను పూర్తి కావాలన్నా మొత్తం ఎంతమంది కూలీలు కావాలి అన్నారు. ఇక్కడ టైము తగ్గింది కదా. టైం తగ్గింది కాబట్టి ఇక్కడ మనుషులు ఎక్కువ మంది ఉంటేనే తక్కువ టైంలో పనిచేస్తారు. ఇది కూడా విలోమానుపాతంలో ఉంది. ఓకేనా. ఈ 2 గుణించుకొని ఈక్వల్ టు అటువైపు ఇవి 2 గుణించుకుంటాం. అదే. ఓకే. ఇక్కడ 15 ఇంటూ 48 ఈక్వల్ టు ఇక్కడ 30 ఇంటూ ఎక్స్. మనకి ఎక్స్ కావాలి. 30ని ఇటువైపు పంపిస్తే భాగిస్తుంది. ఓకేనా.
బై 30. ఇక్కడ 15 ఒకట్ల 15 రెండ్ల 30, 2తో 2 రెండ్ల 4, 2 4 8. అంటే 24 మంది కూలీలు కావాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూసామంటే ఒక వాహనం యొక్క ప్రస్తుత విలువ 50,000. ప్రతి సంవత్సరం వాహన విలువ 5% తగ్గినచో 2 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత అని అన్నారు. అంటే దాని విలువ ఎంత అన్నప్పుడు దాని ఫార్ములా ఏమి అంటే ఇక్కడ P1 - రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n అని. ఇక్కడ P అంటే ఎంత? ఇక్కడ అసలు 50,000. ఓకేనా? ఇక్కడ 1 - రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% తగ్గుతోంది బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఓకేనా? ఇక్కడ 50,000, ఇక్కడ ఒక 0 ఉంది. 50,000 కదా! 50,000 ఇంటూ ఇక్కడొచ్చి 1తో గుణించామనుకోండి 100 - 5 అంటే 95/100 వస్తుంది. అలాంటివి 2 కాబట్టి 95/100 ఇంటూ 95/100. ఇక్కడ హారంలో 2 0, లవంలో 2 0, హారంలో 2 0, లవంలో 2 0. ఇక్కడ ఎంత మిగిలింది? 5 ఇంటూ 95 ఇంటూ 95. ఇటువైపు గుణిస్తున్నా. ఫస్ట్ 95 ఇంటూ 95 కనుక్కొని మళ్ళీ 5తో గుణిస్తాను. ఓకేనా? ఇక్కడ 5 5ల 25, 5 9 45, ఇదొక 2 47, 9 5ల 45, 9 9ల 81, 85. ఓకే. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 5 12 10 9 ఇంత వచ్చింది. మళ్ళీ ఈ వాల్యూని మనము 5తో గుణించుకోవాలి. ఓకేనా? ఇక్కడ 9 0 2 5 ఇంటూ 5తో గుణిస్తే 5 5ల 25, 5 2ల 10, ఇదొక 2 12, 5 0ల 0, ఇదొకటి 1, 5 9 45. ఓకే. ఇది మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్. దీనికొచ్చి ఈ ఫార్ములా కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది ప్రస్తుత విలువ వచ్చి 50,000 ఇక్కడ వేసుకున్నాము. 1 - R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/100, n అంటే ఎన్ని సంవత్సరాలు అది వేసుకున్నాం. ఓకే. దాంట్లో నుంచి ఈ వాల్యూని కనుక్కున్నాం. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 200 మీటర్ల పొడవు గల ఒక రైలు ప్లాట్ఫామ్ మీద నిల్చున్న ఒక మనిషిని 20 సెకండ్లలో దాటిన రైలు వేగం ఎంత? km/గంటలో చెప్పాలి. ఇక్కడ ఏం చెప్పారు? మీటరు, ఇక్కడొచ్చి సెకండ్లో ఇచ్చారు. దీన్ని మనము ఈ సెకండ్ని నిమిషాల్లోకి మార్చి గంటల్లోకి మార్చుకోవాలి. ఈ మీటర్ని కిలోమీటర్లోకి మార్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ కావలసిన వేగం కదా కనుక్కోమన్నారు. ఇక్కడ వేగం ఈక్వల్ టు దూరం బై కాలం. ఓకే. దీనికి సంబంధించిన ఒక చిన్న ఫార్ములా ఒకటి చెప్తాను. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది డి అనుకుంటే ఇక్కడ ST. ఇది ఒక ట్రయాంగిల్ ఫిగర్ అనుకుందాం. డి అంటే డిస్టెన్స్. డిస్టెన్స్ కావాలనుకోండి స్పీడ్ ఇంటూ టైం. అదే స్పీడ్ కావాలనుకోండి డిస్టెన్స్ బై టైం. టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇది ఊరికే ఫార్ములా మీకు ఇప్పుడు 3 చెప్పాను. అందులో మనకి వేగం కదా కావాలి. స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం అంటే దూరం బై కాలం ఈక్వల్ టు దూరం ఎంత? 200 బై కాలం 20 సెకండ్లు. ఇక్కడ పైన 0 కింద 0, 2 1ల 2 10ల 20 కదా! 10 మీటర్/సెకండ్ వచ్చింది మనకి. ఈ మీటర్/సెకండ్ని వాళ్ళు కిలోమీటర్లో కదా అడిగారు.
కిలోమీటర్లోకి మార్చాలన్నప్పుడు 18/5తో గుణించాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? 18/5తో గుణించారంటే అది కిలోమీటర్ పర్ గంటలోకి వెళ్తుంది. ఇక్కడ 5 ఒకట్ల 5 రెండ్ల 10, 2 × 18, 18 రెండ్ల 36 కిలోమీటర్ పర్ గంట. ఓకేనా? ఇక్కడ ఒక సంఖ్యకు 50% యొక్క 50% విలువ 50 అయినా ఆ సంఖ్య ఎంత అన్నారు. ఒక సంఖ్య మనకు తెలియదు. దీనికి 50% యొక్క 50% విలువ 50 అన్నారు. 50% అంటే ఎంత? 50/100 ఇంటూ 50%. 50/100. దీని విలువ ఎంతంట? దీని విలువ 50. అంటే ఈ మొత్తం విలువ 50. అయితే ఈ సంఖ్య ఇది అన్నారు. ఈ ఎక్స్. ఓకేనా? ఇక్కడ 51 52 100, 51 52 100. అంటే ఇక్కడ x/2 రెండ్ల 4, x/4 మిగిలింది. రైట్ సైడ్ 50 ఉంది. మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ మాత్రం పెట్టుకుంటాము. ఇక్కడ భాగిచ్చే 4ని అటువైపు పంపిస్తే గుణిస్తుంది. 50 × 4, 5 × 4 20, 0, 200. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే తండ్రి కుమారుల ప్రస్తుత వయసులు వరుసగా 42, 12 సంవత్సరాలు అయినచో 2 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత అన్నారు. ప్రస్తుతం తండ్రికి 42, కుమారునికి 12 సంవత్సరాలు. 2 సంవత్సరాల ముందు తండ్రికి ఎంత ఉంటుంది? దీంట్లో 2 తీసేస్తాం, 40 సంవత్సరాలు ఉంటుంది. కుమారుడికి ఇందులో 2 తీసేస్తే 10. ఈ రెండిటి నిష్పత్తి అన్నారు. అంటే 40:10 కనుక్కుంటే 0, 0 క్యాన్సిల్ పోతే 4:1 అనేది దీని ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ మీకు నెక్స్ట్ ఎలాంటి క్లాసులు కావాలో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.